గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడు చూసినట్టయితే మనకు ప్రధాన వార్తగా ఢిల్లీ రణరంగం అన్నటువంటి హెడ్లైన్తో కేంద్రం చర్చల మార్గం, సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ చెలో పార్లమెంటు తీవ్ర ఉద్రిక్తంగా మారినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ప్రధాన వార్తగా ఇచ్చారు. నీట్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థలో సంస్కరణలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చెలో పార్లమెంట్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వేల మంది సిజేపీ మద్దతుదారులు పార్లమెంటు వైపు దూసుకురావడం, బ్యారికేడ్లను దాటి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకుని బాష్పవాయు గోళాలు ప్రయోగించడం, లాఠీచార్జ్ చేయడంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. పలుచోట్ల రాళ్లు రువ్వడం, ఘర్షణ పడ్డం, తోపులాటలతో అటు పోలీసులు ఇటు ఆందోళనకారులు గాయపడ్డారు. చాలా మంది రక్తమోడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సిజేపీతో చర్చలు జరిపింది. కేంద్ర మంత్రి నడ్డాతో జరిగిన చర్చల్లో తమ డిమాండ్స్ పై సానుకూల స్పందన వచ్చినట్టు సిజేపీ ప్రకటించింది. ఈ డిమాండ్లలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కీలకం కావడం గమనార్హం. ఇక ఆందోళనకు కేంద్ర బిందువుగా నిలిచిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి సుదీర్ఘంగా చర్చించారు. అయితే దీనికి సంబంధించిన వివరాలైతే బయటికి రాలేదు. అయితే నిన్న ఏం జరిగింది? సిజేపీ చెలో పార్లమెంటు పిలుపుతో ఒక్కసారిగా పార్లమెంటు దగ్గర పెద్ద ఎత్తున సిజేపీ మద్దతుదారులు రావడం, ఆందోళనకర వాతావరణం ఏ విధంగా చోటు చేసుకుంది అన్నటువంటి పూర్తి వివరాలతో ఈ వార్తను ఇచ్చారు. ఇక స్పెయిన్ విజయోత్సవం అంటూ అమెరికాలో న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో ఫుట్బాల్ ప్రపంచ కప్తో స్పెయిన్ జట్టు సంబరాలు చేసుకున్న విషయాన్ని పైన ప్రస్తావించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే రాష్ట్ర ఖజానాకు ఆదాయ సమకూర్చే శాఖల్లో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. భూములు, నీటి వనరుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైడ్రా, మాదక ద్రవ్యాల నియంత్రణకు నెలకొల్పిన ఈగల్లా ఆదాయాన్ని సమకూర్చే శాఖల్లోని లీకేజ్లను అరికట్టడానికి ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ విభాగం నెలకొల్పాలని ఆదేశించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. నిన్న ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం సీఎం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖజానాకు చిల్లు పెట్టే వారిపై తగిన చర్యలు తీసుకోవాలి, ఆ తరహా ఒక ఈగల్ టీంను ఏర్పాటు చేయాలి, ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి సీఎం ఏదైతే ఆదేశించారో అదే ఇక్కడ హైలైట్ చేశారు. ఇక వచ్చే ఏడాది నాటికి క్యూర్లో ఇందిరమ్మ ఇళ్లు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం జేహెచ్ఎంసీ కోర్ ప్రాంతంలో ఇళ్లు నిర్మించి ఇస్తామంటే కొందరు హేళన చేశారు. ఈ పథకం అమలు కాకుంటే విమర్శలు చేయొచ్చని సంతోషపడ్డారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మేం క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టాం. ఏడాది వ్యవధిలో లబ్ధిదారులకు అందజేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేసిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక క్యూర్లో ఇళ్ల నిర్మాణ పథకం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, అజారుద్దీన్ కూడా పాల్గొన్నారు. ట్రైనీ ఐపీఎస్ ఆత్మహత్య నాటకం అంటూ సంచలనం సృష్టించినటువంటి మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపుల కేసు మరో మలుపు తిరిగింది. నిందితుడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నం చేసి ఆసుపత్రి పాలైనట్టు సోమవారం రోజంతా ప్రచారం జరగ్గా అదంతా నాటకమని, సానుభూతి పొందడం కోసమే ఇలా చేసినట్టు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు అంటూ ఈ వార్తనిచ్చారు. రక్త పరీక్షలో కనిపించని విష పదార్థం ఆనవాళ్లు, లైంగిక వేధింపుల కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం. ఇక డెంగ్యూ నివారణకు టీకా అంటూ తకెడా బయోఫార్మాస్యూటికల్స్ ఇండియా ఈ టీకాను అభివృద్ధి చేసింది. దేశంలో డెంగీ నివారణకు టీకా అందుబాటులోకి వచ్చింది అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ మనకు ప్రధాన వార్తగా నిన్న సిజేపీ పార్లమెంటు ముట్టడికి సంబంధించినటువంటి వార్తనే హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా ఇచ్చారు. కదం తొక్కిన కాక్రోచ్ అంటూ సిజేపీ పిలుపుకు యువత నుంచి అనూహ్య స్పందన. చెలో సంసద్కు తరలి వచ్చిన వేలాది మంది నిరసన కొనసాగిస్తా చెలో పార్లమెంటుపై దమనకాండకు వ్యతిరేకంగా పోరాడతా పోలీసుల చర్య కలిచివేసింది. సోనం వాంగ్చుక్ ప్రకటన. ఆయన ఆరోగ్య నివేదిక ఇవ్వండి అన్న హైకోర్టు. అణచివేత భారత్ విధానం కాదు, పోలీసుల తీరును ఖండించిన రాహుల్. పార్లమెంటు విద్యార్థులది ఎవరి సొత్తు కాదు ప్రియాంక. యువత మాట వినండి కేజ్రీవాల్.
భగ్గుమన్న ప్రతిపక్షాలు. నీట్, అయోధ్యపై చర్చకు డిమాండ్. పొడియంలోకి వచ్చి సభ్యుల నినాదాలు. విద్యార్థుల గొంతు నొక్కడం దారుణం. షేమ్ అంటూ సభల్లో నినాదాలు అంటూ ఒకవైపు పార్లమెంటు బయట, సభ లోపల ప్రతిపక్షాల విమర్శలు, సభ బయట కాక్రోచ్ పార్టీ ఆందోళనలు. ఓవరాల్గా పార్లమెంట్ లోపల బయట నిన్న నెలకొన్నటువంటి ఆందోళనకర సిచ్యువేషన్స్ను ఇంక్లూడ్ చేస్తూ ఓవరాల్గా పార్లమెంట్ బయట జరిగినటువంటి కథం తొక్కిన కాక్రోచ్ అన్నటువంటి లైన్తో ఈ వార్తనిచ్చారు. ఇక వంటింట్లోకి ఇథనాల్. త్వరలో ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా ఇందుకు ప్రత్యేకంగా సూపర్ బ్లూ స్టవ్లు. బంకుల్లో ఏటీఎంలు, డబ్బాల్లో నింపుకోవాలి. ఎల్పీజీలానే ఇథనాల్కు సబ్సిడీ, స్టవ్వులకు కూడా అంట. తగ్గనున్న ఎల్పీజీ దిగుమతుల భారం. వినియోగంలోకి మిగులు ఇథనాల్. చెరకు, మక్క రైతులకు ఎంతో ఉపయోగం. సెప్టెంబర్ నాటికి సిద్ధం కానున్న ప్రణాళిక. బ్లెండింగ్ 20% మించి పెంచే ఆలోచన లేదు. పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఒక్కో ఇల్లు 11 లక్షలతో, ప్రభుత్వ వాటా 5 లక్షలు, రిజిస్ట్రేషన్ అనేది ఉచితం. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. క్యూర్ పరిధిలో 24 నియోజకవర్గాలకు గాను తొలి విడతగా 16 నియోజకవర్గాల్లో ఎల్ఐజీ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినటువంటి విషయాన్ని నిన్న ఆ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన క్రమాన్ని ఇక్కడిస్తూ వార్తను హైలైట్ చేశారు. 40 ఏళ్లు దాటితే ఉచిత ఆరోగ్య పరీక్షలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా నిర్వహణ. ఓపీ సేవలపై 50% రాయితీ. 5 లక్షల వరకు నాన్ ప్యాకేజ్ చికిత్స. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. ఇక్కడ అన్నదాతల మృత్యు ఘోష. 31 నెలల్లో 1000 మందికి పైగా ఆత్మహత్య అంటూ నిలిచిన సంక్షేమం, యవసం సంక్షోభం. కాంగ్రెస్ పాలనలో నేలరాలుతున్న మట్టిపూలు. కనీస భరోసా కరువై రైతుల బలవన్మరణాలు అంటూ ప్రధాన వార్తగా ఈ వార్తనిచ్చారు. 10 ఏళ్లలో కుదుటపడ్డ తెలంగాణ సాగుపై చావుదెబ్బ కొట్టిన కాంగ్రెస్. పంట నష్టపరిహారం ఇయ్యలేదు, పంట కొనుగోలు చేసే దిక్కులేదు. 2.5 ఏళ్లలో 28,000 కోట్ల రైతు భరోసా ఎగవేసిన ప్రభుత్వం. సాగు భూముల ధర పతనంతో రైతుల్లో సన్నగిల్లిన మనోధైర్యం. కుటుంబ అవసరాలకు తోడు దిగుబడి లేక అప్పుల ఊబిలోకి, తీర్చే మార్గం లేక ఆత్మహత్యల బాట. ఈ ఏడాది నుంచి రైతు బీమాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చరమగీతం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్ అంటూ ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్. ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్, ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్ అంటూ ఢిల్లీకి మూటలు మోయడమే రేవంత్ రెడ్డి పని. 70,000 జాబ్లపై సవాల్ స్వీకరించే దమ్ముందా? వృధాగా పోతున్న నీళ్లనెత్తడానికి ఏం బాధ? కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ రంగం సంక్షోభం. గాచారం బాగలేకనే పోచారం కాంగ్రెస్ కు పోయిండు. దేవుడిపై ఒట్టేసి మరీ పార్టీ ఫిరాయించిన పోచారం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం. తెలంగాణ భవన్లో 2,000 మందితో పార్టీలో చేరిన బాన్సువాడ వ్యాపారవేత్త మోరెల్ శ్రీనివాసరావు. ఇవి నమస్తే తెలంగాణలో వచ్చిన కథనాలు. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ఇక్కడ మనకు ప్రధాన వార్తగా ఢిల్లీ రణరంగం అంటూ కేంద్రం చర్చల మార్గం. సీజేపీ చెలో పార్లమెంటు నిన్న ఉద్రిక్తంగా మారినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. మరోవైపు సభలో వాయిదాతో సభ ఆరంభమైంది. సభను స్తంభింపజేసిన విపక్షాలు. వేరువేరు అంశాలపై నిరసన గళం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక పరారీలో తమ్మినేని భార్య కుమారుడితో కలిసి తప్పించుకున్న వైసీపీ నేత. సోమవారం తెల్లవారుజామున ఇల్లు ఖాళీ. నకిలీ పత్రాలతో భూ కబ్జా కేసులో నిందితులుగా తమ్మినేని కుటుంబం అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి. ఇక్కడ మనకు ప్రధాన వార్తగా నిన్న పార్లమెంట్ను కాక్రోచ్ జనతా పార్టీ ముట్టడించినటువంటి విషయాన్ని ఇస్తూ కథం తొక్కిన కాక్రోచ్ అంటూ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇక మెగా డిఎస్సీపై మరో డ్రామా. సిబిఐ విచారణ కోరుతూ హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్సీ పిల్. మొన్నటిదాకా వైసీపీ నేతల వరుస ఆరోపణలు. ప్రభుత్వ విస్పష్ట వివరణతో అంతా సైలెంట్. తాజాగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం క్యాజువల్గా వేశారు అంటూ ధర్మాసనం వ్యాఖ్య. పత్రాలు పద్ధతిగా లేకపోవడంపై అభ్యంతరం. క్షమాపణలు చెప్పి వ్యాజ్యం వెనక్కు మళ్లీ దాఖలు చేసిన ఎమ్మెల్సీ. నెక్స్ట్, సాక్షి. ఎర్రబుక్కు దారిలో దిగజారిన ఖాకీ అంటూ కుండబద్దలు కొట్టిన కేంద్ర హోంశాఖ నివేదిక. 26వ స్థానానికి పడిపోయిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ పనితీరు. చిన్న రాష్ట్రాలకు కూడా మెరుగైన ర్యాంకులు. రెడ్ బుక్ ఎఫెక్ట్తో కుప్పకూలిన ఏపీ పోలీస్ వ్యవస్థ. పనితీరు అత్యంత నాసిరకంగా ఉందని తేల్చిన కేంద్ర హోంశాఖ. పోలీస్ సంస్కరణల్లో పూర్తి వైఫల్యం. దర్యాప్తు ప్రమాణాలు విషయంలో వెనకబాటు. సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవడం రాదు. ఇతర శాఖలతో సమన్వయం చేతకాదు. ఇది ఏపీ పోలీస్ వ్యవస్థ పనితీరు అంటూ
ప్రధాన వార్తను ఇచ్చారు. ఇక రణరంగమైన చెలో సంసద్ అంటూ విద్యామంత్రి ప్రధాన్ రాజీనామా డిమాండ్తో పార్లమెంటు ముట్టడికి యత్నించిన విద్యార్థులు, ఆందోళనకారులు. కాక్రోజ్ జనతా పార్టీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేసిన పోలీసులు, పలువురికి గాయాలు, 50 మంది పోలీసులకు గాయాలు. ఆమరణ దీక్షా వేదికను పూర్తిగా తొలగించిన పోలీసులు, మొబైల్ ఇంటర్నెట్ సేవల నిలిపివేత. మా డిమాండ్లు నెరవేర్చండి, నడ్డాతో కాక్రోజ్ జనతా పార్టీ ప్రతినిధుల చర్చలు. తొలి రోజే దుమారం అంటూ పార్లమెంట్ సమావేశానికి సంబంధించి కూడా ఇక్కడ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చింది సాక్షి. ఇక ఎస్ఐఆర్కు సంబంధించి 43,62,387 ఓట్లు గల్లంతు సార్ అంటూ రాష్ట్రంలో గడువు పెంచాక మరిన్ని ఓట్ల తొలగింపు. రాష్ట్రం మొత్తం మీద 10.48% ఓటర్ల వివరాలు తెలియడం లేదు. 16.38% ఓట్ల గల్లంతుతో తిరుపతి జిల్లా ఫస్ట్. 4.16 కోట్ల మంది ఓటర్లతో 14.87 లక్షల మంది చనిపోయినట్టు గుర్తింపు. మరో 13.68 లక్షల మంది శాశ్వతంగా వలస వెళ్లిపోయారు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇవి సాక్షి కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.